కృష్ణాంజలి గారు, మనం అన్నిటినీ కలిపి కాకుండా బ్రాడ్గా కాకుండా దీనిలో స్పెసిఫిక్గా వచ్చేద్దాము. ఇప్పుడు జనార్దన్ రావు చెప్పింది నిజమే అయితే మేము గత ప్రభుత్వ హయాంలో చేశాము. ఈ ప్రభుత్వ హయాంలో చేయడానికి న్యాచురల్గానే భయపడతాం కాబట్టి ఆపేసాము. కానీ ఈ సంవత్సరం ఏప్రిల్లో నీకు అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ మొదలుపెట్టు. అది ఆర్థికపరమైనటువంటి అంశంతోనా, లేదంటే కనుక దీన్ని డీఫేమ్ చేయడానికి గవర్నమెంట్ అనేది కాసేపు పక్కన పెడదాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు పట్టుకున్నారనే దానికి మాట్లాడదాం. అంటే ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ని కూడా మనం ఎత్తి చూపుదాం. ఎక్కడని ఏప్రిల్లో స్టార్ట్ అయింది, అతను చెప్పింది వాస్తవం అయితే ఈ సంవత్సరం ఏప్రిల్లో, పట్టుకున్నది అక్టోబర్లో, మధ్యలో గ్యాప్ ఒక 4 months అనుకోండి, 4 to 5 months. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ స్థాయిలో సహకారం అందిస్తున్నప్పుడు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు, లోకేష్, లేకపోతే పవన్ కళ్యాణ్, లేకపోతే ఇంకా ఎవరో మంత్రులు వచ్చి పట్టుకునే అవకాశం లేదు. ఏదైనా అధికారులు చేయాల్సింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా అంటే మోర్ దాన్ 90% కరప్షన్లో కూరుకుపోయి ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ ఖచ్చితంగా లోపాలు ఉంటాయి. సో 4-5 నెలలు ఆ రకంగా ఆ బెనిఫిట్ కింద వదిలేయచ్చు అంటారా, లేదంటే అది కూడా నిర్లక్ష్యంగా భావించాలా? ఏదేమైనా కానీ పట్టుకుంటాం అనేది ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడారో మా ప్రభుత్వం అలానే పట్టుకుందో పరికామని మీరేం పట్టుకోలేదు కదా మీ హయాంలో. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా దీన్ని కంటిన్యూ చేయకుండా, లేకపోతే దొరికిన దాన్ని కప్పెట్టేయకుండా నకిలీ మద్యం అనగానే వెంటనే ఆల్రెడీ ఉన్న మద్యం కేసు ఏమన్నా డైల్యూట్ అవుతుందని భావించుంటే అసలు బయటికి వచ్చే అవకాశం కూడా ఉండేది కాదు. ఒకవేళ తలుచుకుంటే నిజంగా గవర్నమెంట్ బయటికి తీసుకురావటం, దీంట్లో ఉన్న మూలాల్లోకి వెళ్ళటం, ఇవన్నీ సరే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు తర్వాత సంగతి. సో ఏప్రిల్ నిజమైతే కనుక ఏప్రిల్ టు అక్టోబరు పెద్ద పీరియడ్ ఏం లేదు. ఈ లోపల మొత్తానికి అయితే పట్టుకున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండదండలు ఉన్నా కూడా. సార్ ప్లీజ్. సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అంతా కూడా నమస్కారం. ఇబ్రహీంపట్నం అదేవిధంగా మొలకల చెరువు నకిలీ మద్యం కేసు సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ అయినటువంటి తీరు ఏంటి అని అంటే, ఖచ్చితంగా దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఎందుకంటే మొలకల చెరువుకు సంబంధించి అక్కడ ఏ చంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి తన పార్టీ నుంచి సస్పెండ్ చేసి, సురేందర్ నాయుడు తెలుగుదేశం పార్టీ అతను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఆ తర్వాత జనార్దన్ రావు అరెస్ట్ తర్వాత జరిగినటువంటిది కీలకం. ఈ జనార్దన్ రావు అరెస్ట్ అప్పుడు జరిగింది ఏంటి అని అంటే, ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అది పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత చేశాడా, పోలీసులు అరెస్ట్ ముందే సెల్ఫీ వీడియో తీసి తర్వాత రిలీజ్ చేశాడు, ఏదైనా కానీ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. ఆ రిలీజ్ తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి మలుపు తిరిగింది. ఆ మలుపులో ఏమిటి అని అంటే, ఈ విధంగా జోగి రమేష్, ఆయన పాత్ర, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా జనార్దన్ రావు చెప్తే బయటకు వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి అంశం ఏంటి అంటే, మీరు గమనిస్తే ఇందాక మిత్రుడు విజయ్ కిరణ్ చెప్పినట్టుగా, ఎప్పుడైతే ఆ కేసు వచ్చినప్పుడు హడావుడి చేసినటువంటి జోగి రమేష్ జనార్దన్ రావు చెప్పిన తర్వాత కూడా కొంత హడావుడి చేశాడు. మొన్న ఈ మధ్య కనకదుర్గ గుడి దగ్గరకు వచ్చేసి మొత్తం అక్కడ హారతులతో ఈ విధంగా చేతుల్లో ఇవి పెట్టుకొని మొత్తము ప్రమాణం చేయటము, వ్యవహారము ఇవన్నీ కూడా చేశాడు. నిజంగా అసలు తప్పు చేయకపోతేనే కదా ఇవన్నీ చేసేది. తప్పు చేస్తే ఇంత ధైర్యంగా వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి ప్రమాణాలు చేస్తారా, లేకపోతే ఎవరైనా అంతకదే అనుకున్నారు. మరి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి, అన్యాయంగా అక్రమంగా వీళ్ళందరి మీద ఈ విధంగా కేసులు పెడుతోంది, కక్ష సాధింపు పాల్పడుతోంది అని వాళ్ళు కూడా అందుకున్నారు. తీరా వచ్చేసరికల్లా పోలీసుల వైపు నుంచి కేవలము జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి, అతని ప్రోద్బలంతో, అతని సహకారంతో జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా ఇబ్రహీంపట్నంలో ఈ విధమైనటువంటి నకిలీ మధ్య తయారీ, దాని ఒకవేళ దాని ఈ ప్రైవేట్ షాపులకు వేయటం ఇవన్నీ చేశారు అని ఆరోపణల వరకే పరిమితం అయి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం అబస్పలు, ఖచ్చితంగా ఆ జోగి రమేష్ యొక్క వాదనే కరెక్ట్ అనేటువంటి విషయం వచ్చేది. ఇప్పుడు ఆధారాలతో మొత్తము సిట్టు దర్యాప్తు చేయటం, దీని మీద ప్రత్యేకంగా సిట్ వేసింది. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో జరిగినటువంటి వాటి మీదే సిట్ కాదు కదా, ఈ ప్రభుత్వంలో జరిగిన సిట్టు వేశారు. ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పు అయినా సరే దాని మీద సిట్టు వేసి ఎవరు నిందితులు ఉన్నారో తేల్చాలి అనేటువంటి దాని మీద సిట్టు వేశారు. దీంట్లో మీరు ఇప్పుడు చేసినటువంటి ఈ మొదటి ఛార్జ్ షీట్ లో జోగి రమేష్ కు సంబంధించినటువంటి వ్యవహారం కేవలము వీళ్ళు చెప్పినట్టు కేవలం ఆరోపణలకు పరిమితం కాకుండా, అసలు మీరు గమనించండి, ఫస్ట్ జనార్దన్ రావు మాట్లాడినప్పుడు
జోగి రమేష్ ఇంటర్వ్యూలు, జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలను కన్నా కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే అసలు జనార్దన్ రావే నాకు తెలియదు అన్నాడండి. మాకు అసలు ఆయన ఎవరు తెలియదు, ఏం తెలియదు, కావాలని మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, అతనితో నాకు సంబంధమే లేదని చెప్పారు మొదట్లో. తర్వాత ఎప్పుడైతే ఆయన చాటుకు సంబంధించినటువంటి వాట్సాప్ చాటు ఇవన్నీ వచ్చినటువంటి సందర్భం అయితే తెలిసినంత మాత్రాన మేమిద్దరం కలిసి చేసినట్టేనా అని చెప్పి తర్వాత మాట మార్చారు. ఇప్పుడు అసలు వచ్చినటువంటి అంశాలు ఏంటి? వీళ్ళిద్దరు కలిసి జోగి రమేష్ చాలా ఇంటర్వ్యూలు ఈ మధ్య కాలంలో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు, పాపులర్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యాడు ఓడిపోయిన తర్వాత. అప్పుడేమో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పొంది మంత్రి పదవి తెచ్చుకున్నాడు. ఓడిపోయిన తర్వాత ఎలా పాపులర్ అయ్యాడంటే ఈయన మీద ఆరోపణలు వచ్చి, ఈ ప్రభుత్వం మీద కుట్రలు చేసేటువంటి మీద ఆరోపణలు వచ్చిందంట. అన్ని హైదరాబాద్కి వెళ్ళిపోయి బాగా ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలు పెట్టాడు. దాంట్లో కొన్ని వాస్తవాలు చెప్పాడు. వీళ్ళు ఒక 20 ఏళ్ల నుంచే మద్యం సిండికేట్ లో ఉన్నారని, మద్యం వ్యాపారంలో ఉన్నారని, పెద్ద సిండికేట్ నడిపామని, ఇవన్నీ కూడా ఆయన మరి ఎందుకు వాస్తవాలని చెప్పాడు. గమ్మత్తు ఏంటి అని అంటే ఆయన నడిపాడు, తప్పేం కాదు వ్యాపారం అనేటువంటి విధంగా చెప్పాడు. గమ్మత్తు ఏంటి అని అంటే ఈ జనార్దన్ రావు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి వ్యక్తితో 20 ఏళ్ల నుంచి కలిసి వ్యాపారం చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు చేరినటువంటి అంశం. ఇప్పుడు కోల్ని కలిసి వ్యాపారం చేశారు, చేసినంత మాత్రాన ఇద్దరు కలిసి మద్యాన్ని తయారు చేశారంటే మీరు ఎలా అంటారు అనేటువంటిది కూడా ఎవరైనా అంటారు. అందుకనే సిట్ ఏం చేసింది, వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇందాక మీరు చెప్పినట్టుగా ఏ ప్లేసు, ఏ తేదీ, ఎంత ఏ బ్యాంకులో డ్రా చేశారు, ఎంత ఎవరికి ఇచ్చారు, జనార్దన్ ఏ విధంగా జోగి రమేష్ సంబంధించినటువంటి వ్యక్తులకు డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం చేశారు. ఇది కేసు దర్యాప్తు విషయంలో కోర్టులో ఏదైనా దర్యాప్తుకు సంబంధించి కేసు నిలబడాలి అంటే విచారణలో ఈ విధమైనటువంటి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, అదే విధంగా మనీ ఫ్లో, మనీకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవి లేకపోతే పోలీసు ఆరోపణలు నిలబడేదానికి అవకాశం లేదు. పోలీసులు అనేటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఆరోపణలు వాళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ లో కడతారో అవన్నీ కూడా కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళు రాసుకుంటారు పోలీసులు. ఇవన్నీ ఎందుకు నమ్ముతామని కోర్టు ఈ యొక్క ఆరోపణల్ని పరిగణలోకి తీసుకోవటం అనేది జరగదండి. కోర్టు పూర్తి స్థాయిలో ఎప్పుడు తీసుకుంటుంది పరిగణలోకి? వాళ్ళు వాస్తవంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటిది, రిమాండ్ రిపోర్ట్ లో పెట్టినటువంటి అంశము, దానికి అనుగుణంగా ఛార్జ్ షీట్ లో పెట్టినటువంటి అంశం, ఛార్జ్ షీట్ లో ఉన్న దానికి అనుగుణంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, అదే విధంగా ఆర్థిక లావాదేవీలు ఉంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా పూసగుచ్చినట్లు ఆధారాలన్నీ కోర్టు ముందు ఉంచగలిగితే మాత్రమే పోలీసు వాదనని కోర్టు నమ్మింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు ఆ లావాదేవీలు జరిగాయి, దీనికి ఈ విధమైనటువంటి ఇబ్రహీంపట్నంలో ఉండేటువంటి ఈ విధమైనటువంటి నకిలీ మద్యం కేసుకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు జోగి రమేష్ మీద, జోగి రమేష్ కుటుంబీకుల మీద ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా దొరికిపోయాడు జోగి రమేష్. జోగి రమేష్ని పెట్టుకొని జోగి రమేష్ మీద ఈ కేసు తర్వాత కూడా అమాయకుడైనటువంటి జోగి రమేష్ ని వేధింపులు గురి చేసిన నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి 3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ లో అమాయకుల లిస్టు చాలా చదివారు. అమాయకుల లిస్ట్ అద్భుతంగా ఉంటది, మరి అదేంటో తెలియదు. ఈ అమాయకుల లిస్ట్ అంతా ఎవరయ్యా అంటే ఈవీఎంలు పగలగొట్టినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు. మీరు ఇంకొక అద్భుతమైన మాట చెప్పారు, దానికి నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళని వీళ్ళందరినీ ఇలా వేధింపులు గురి చేస్తే నక్సలైట్లు పుట్టుకొస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి బహుశా ఆయనకు తెలిసి ఉంటదిలే కానీ 1987లోనే పిన్నెల్లి సుందరరామిరెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ పెదనానో ఏదో అవుతాడు ఆయన, లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి చేశాడు వాళ్ళ అన్న అనుకుంటాడు. సుందరరామిరెడ్డిని 1987లో భూదందాలు చేస్తున్నాడు, పెత్తందారిగా ఉన్నాడు, పేదల్ని వేధింపులు గురి చేస్తున్నాడని నక్సలైట్లు కాల్చి చెప్పారు. వీళ్ళ కుటుంబం అప్పటి నుంచే భూదందాలు, పేదలకు వ్యతిరేకంగా దాష్టికాలు చేసేటువంటి కుటుంబం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి, పిన్నెల్లి సుందరరామిరెడ్డి వాళ్ళ కుటుంబం. ఈ విషయం బహుశా మరి జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో తెలియదు. ఎందుకంటే మాచర్ల లేకపోతే నరసరావుపేట లేకపోతే మిగతా పల్నాడు ప్రాంతం అంతా కూడా నక్సలైట్లు వీళ్ళ దాష్టికాలకు వ్యతిరేకంగా అప్పటి నుంచే, ఎప్పుడు 1987 అంటే ఎన్ని సంవత్సరాలు మీరు గమనించండి, సుమారుగా ఎన్ని సంవత్సరాలు, 40 ఏళ్ళండి. 40 ఏళ్ల క్రితం పిన్నెల్లి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హత్య చేశారు.
దాంట్లో ఉన్న నిందితులతో నేను నేరుగా మాట్లాడినారు విద్యార్థుల ఉద్యమంలో ఉన్నప్పుడు. అసలు వాడు పిన్నెల్లి సుందరరామరెడ్డి యొక్క అరాచకాలు ఎలా ఉంటాయి, దాన్ని వీళ్ళు ఎలాగా ఆయన హత్య చేశారు, వాళ్ళతో నాకు మాట్లాడే అవకాశం ఎందుకు వచ్చిందంటే, నేను అమరావతిలో కాలేజీలో చదువుకునేటప్పుడు వాళ్ళు కండిషన్ బెయిల్ మీద అమరావతి పోలీస్ స్టేషన్ రోజు కేసు వాళ్ళు సంతకం పెట్టాలి, ఎవరు చంపినటువంటి నక్సలైట్ వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత. ఆ విధంగా వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అందుకని నక్సలైట్లతో నాకేమి సంబంధాలు లేవు, మళ్ళీ అలాగ కూడా అనే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి నోటికి వచ్చింది ఏదైనా సరే. అసలు అమాయకులు అనేటువంటి వాళ్ళ లిస్టులో అసలు ఎవరు, వల్లభనేని వంశీ, అబ్బా ఏం అమాయకుడు. అదే విధంగా ఆ పోసాని కృష్ణమురళి మామూలు అమాయకుడు కాదు, అతనికి నోట్లో ఏలు పెడితే కొరకలేడు, నోట్లో అరటికాయ పెడితే తెల్లలేడు. అలాంటి ఆయన పోయి కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, మీరున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉండి మీరు అవకాశం ఇస్తే దోపిడీ చేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నటువంటి నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వీళ్ళందరూ అమాయకులంట. వీళ్ళ అమాయకుల్ని వేధిస్తున్నారు. అసలు ఏమైనా సరే నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడొచ్చు, ఆయన మన రాజకీయ ప్రత్యర్థులు కాదు ఆయన విమర్శించడానికి. పరకామణి కేసు కానివ్వండి, లేకపోతే కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి కేసు కానివ్వండి, ఈ రెండు కేసులు ఇక్కడ హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి దర్యాప్తు జరుగుతుంది పరకామణి కేసు. అదే విధంగా వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి కదా మాకు సిబిఐ విచారణ కావాలని అడిగింది. సిబిఐ విచారణ కదా ఇప్పుడు జరుగుతుంది. మరి ఇప్పుడు లబోదీపమని మీరు మమ్మల్ని మా రాజకీయ వేధింపులు గురి చేస్తున్నారు. మా వాళ్ళందరినీ కూడా అసలు సుబ్బారెడ్డి ఎంత మంచోడు, కరుణాకర్ రెడ్డి ఎంత మంచోడు అంటే, ఈ సుబ్బారెడ్డి ఏమో పాలు లేకపోయినా పర్వాలేదు, మీ పాలు అసలు సేకరించకపోయినా పర్లేదు, మీ డైరీ నుంచి మీరు మాకు నెయ్యి ఇవ్వండి అని కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి నిబంధనలు మార్చిన ఆయన మంచి ఇది. అదే విధంగా కరుణాకర్ రెడ్డి సొమ్ము దొంగతనం చేసిన అతనేమో దాత కింద మార్చాడు, దొంగ సొమ్మునేమో విరాళం కింద మార్చి వాళ్ళు సెటిల్మెంట్ చేసి వదిలిపెట్టాడు. వీళ్ళు అమాయకులట పేదండి. అసలు అదేముందండి, పిచ్చి కేసు అని చెప్తున్నాడు. పిచ్చి కేసు అయితే మరి హైకోర్టుకు తెలీదా? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశాడా కేసు విచారణ జరపమని? హైకోర్టు కదా వేసింది. హైకోర్టు విచారణ ఎందుకు? ఏ విధమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల విషయంలో లోక్ అదాలత్ లో రాజీ చేసుకునేటువంటి విషయం లేదు అనేటువంటిది బేసికల్ గా ఉన్నటువంటి లీగల్ థియరీ ఇది. దీంట్లో అందరూ బొమ్మక్కయ్యారనేటువంటిది ఈ జ్యుడిషియరీ హైకోర్టుకి వెళ్ళాడండి. ఒక జర్నలిస్ట్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆదేశాలు జారీ చేసి సిఐడిని డబ్బులు పెట్టినటువంటి విషయాల మీద కూడా మనం డిబేట్ చేసాం. ఇప్పుడు ప్రభుత్వం ఏమి హడావుడికి వెళ్ళి కరుణాకర్ రెడ్డి లోపలేసేద్దాం, ఓవి సుబ్బారెడ్డి లోపలేసేద్దాం అని వీళ్ళకేం లేదు. హైకోర్టు డబ్బులు పెట్టిన తర్వాత సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు వీళ్ళందరూ వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి వాస్తవాలకు కనీసం దగ్గరగా అన్న మాట్లాడితే మంచిది. వాస్తవ దూరంగా, ప్రజల అభిప్రాయానికి దూరంగా, అసలు ప్రజలకే దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి 3 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరింత ఆయన భస్మాసురాప్తాన్ని పెట్టుకుంటున్నాడు, తన నెత్తి మీద తను చేయి పెట్టుకుంటున్నాడు అనేటువంటిది నా అభిప్రాయం. రైట్.